ఎలాంటి వాడో నాకు తెలీదు. కానీ ఈరోజు నువ్వు అతనికి ప్రాణం పోసి అతనికంటే గొప్పవాడివైపోయావు. రక్తం ఇవ్వటానికంటే ముందు నువ్వు రక్తం ఇచ్చేది ఎవరికో తెలిసినా ఇవ్వటం ఆపవన్న నమ్మకం. ఈ మాట అబద్ధం అని చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నేర్పించిన మంచితనాన్ని, నువ్వు నేర్పించిన ధర్మాన్ని నీ కాళ్ళ దగ్గరే వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఈరోజు ఒక ప్రాణాన్ని కాపాడి నువ్వు తప్పు చేసావురా అని చెప్పు తాత. నీ ఆదర్శంలో పెరిగిన నా వ్యక్తిత్వాన్ని నీ ముందే ఉరి తీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావంటే నేను చేసింది తప్పు అనుకుంటున్నావు నాకు అర్థమైంది. సరే తాత, తప్పు చేసి నీ మనిషికి నీ ముందు నిలబడే అర్హత లేదు. వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోతే ఇన్నాళ్ళు శివనారాయణ ఆదర్శానికి పాడి కట్టినట్టే. నా ఆవేశము, నా కోపము నిజంగానే నాలో మంచితనాన్ని కాసేపు చంపేశాయి. నేను రక్తం ఇచ్చినప్పుడు ఎవరికిచ్చానో తెలీదు. ఇప్పుడు తెలిసినా గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రాణం తీసేవాడి కన్నా ప్రాణం పోసేవాడే ఎప్పుడు గొప్పవాడే అన్న నా ధర్మానికి నేనిప్పుడు కూడా కట్టుబడతాను. నువ్వు నా మనవడిగా నా ధర్మాన్ని పాటించడమే కాదు, నా ధర్మాన్ని కాపాడేవు కూడా. నువ్వు తండ్రినే కాదు, ఈ తాతని కూడా సరిదిద్దావు. కాంచన, నీ పెంపకాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. తాత ఇప్పుడు బానే ఉన్నాడత్త. అమ్మా దీపా, జాగ్రత్తమ్మా. మన చుట్టూ మన మేలు కోరుకునే వాళ్ల కంటే మన కీడు కోరుకునే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని చెప్పినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. పెద్దవాళ్ళు అలాగే తయారయ్యారు, పిల్లలు అలాగే తయారయ్యారు. సరే, వెళ్ళొస్తాను కాంచన, వస్తాను.
దీపా, మీరు లోపలికెళ్ళండి. బావా, పద వెళ్దాం. అత్తయ్య గారు, నీ గురించి చూస్తున్నాను అల్లుడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? సైలెంట్ మూడ్లో ఉంది. ఇప్పుడే చూశాను. స్వప్నకి జ్వరం వచ్చింది. నేను బయటికి వెళ్ళినప్పుడు బానే ఉంది కదా. వచ్చి భోంచేయవే అంటే తలనొప్పిగా ఉందంది. తీరా చూస్తే ఒళ్ళు కాలిపోతోంది. టాబ్లెట్స్ వేశాను. వేణ్ణీళ్లు కాపడం పెడితే కాస్త రిలీఫ్గా ఉంటుందని. ఇటివ్వండి, నేను వెళ్తాను. నువ్వెళ్ళి భోంచేయి అల్లుడు. అయ్యో, నేను తింటానులేండి, ముందు ఇటివ్వండి. ఆ, కాలుతుందల్లుడు. భార్య అంటే అల్లుడికి ఎంత ప్రేమో. స్వప్న, ఏమైంది? పర్లేదు కాశీ. జాగ్రత్త. లైట్గానే ఉంది. అమ్మ నీతో రాగానే చెప్పాలా? ఆ వేడి నీళ్ళిటివ్వు. కాస్త కాళ్ళకి కాపడం పెడితే రిలాక్స్డ్గా ఉంటుంది. నేను పెడతాను, లాగు. ఓ, వద్దు, నేను చూసుకుంటాను. నీకు అప్పుడప్పుడు అరిపాదాలు మండుతూ ఉంటాయి కదా. నోటీస్ చేసావా? తినే భోజనంలో విటమిన్ B12 కూడా ఉండేలా చూడమని అత్తయ్య గారికి చెప్పాను. మనం దూరంగా ఉన్న టైంలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. కాశీ, ఏమైంది? కుదురుగా పడుకోవచ్చు కదా. మీ అమ్మ చేస్తే ఓకేనా? అంటే నాకు నువ్వు అమ్మ అవుతావా? తల్లి కూతుళ్ళ బంధం కంటే భార్యాభర్తల బంధం ఇంకా బలమైంది. అమ్మా నాన్నతో ఆడపిల్ల ఉండేది 20 ఏళ్లే. మిగిలిన జీవితం అంతా భర్తతోనే ఉండాలి. అబ్బా, వేడి ఎక్కువగా ఉందా? నొప్పి ఎక్కువగా ఉంది. తగ్గిపోతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మీ అమ్మగారు ఉండుంటే బాగుండనిపిస్తుంది. ఎందుకు? ఇంతలా ప్రేమించే కొడుకుని చూసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యేది. నువ్వు ఉన్నావు కదా చూడ్డానికి. నాకది చాలు. మనం ప్రేమించే వాళ్ళకి మన ప్రేమని పంచలేని స్థితిలో ఉంటే మరొకరి రూపంలో మన ప్రేమ మనం ప్రేమించే వాళ్ళకి అందుతుందంట. మా అమ్మ ప్రేమే నీ రూపంలో నా దగ్గరకు వచ్చింది అనుకుంటాను. నీతో బతకడానికి ఈ జన్మ సరిపోతుందేమో తెలియదు, కానీ నిన్ను ప్రేమించడానికి ఈ జన్మ సరిపోదు.
నేననుకున్నది జరగలేదు గ్రాని. వాడు మాయలోడే. మాటలతో మీ తాత మనసే మార్చేశాడు. నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే అని తెలిసింది కాబట్టి నిన్నంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతారు? ఇప్పుడు వాడు ఛాన్స్ తీసుకోవడానికే చూస్తాడు. ఆ ఛాన్స్ బావకి దొరకదు గ్రాని. ఎందుకంటే నా వైపు వేలెత్తి నిందించడానికి ఒక్క కారణం కూడా దొరకదు. ఏమో మళ్ళీ ఏ సమస్య ఇంట్లో అడుగు పెడుతుందో అని నాకు భయంగా ఉంది. కారణం కూడా దొరకదు. ఏమో మళ్ళీ ఏ సమస్య ఇంట్లో అడుగు పెడుతుందో అని నాకు భయంగా ఉంది. హాయ్ బ్రదర్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నువ్వేంటి మా తాత ఇంటికి వచ్చావు? నష్టపరిహారం కోసం. అంటే ఆ రోజు ఫుడ్ స్టాల్ దగ్గర. అవును బ్రదర్, ఆ రోజు జరిగిన దానికి నష్టపరిహారం కోసమే వచ్చాను. నేను ఇంటి పెద్ద ఆయనతో మాట్లాడాలి. నీది సూపర్ టైమింగ్ బ్రదర్. దీపా, నమస్తే సూరజ్ గారు, మీరిక్కడికి? దీపా, బ్రదర్ని వివరాలేం అడగొద్దు. జరిగేది ఫాలో అయితే బ్రదర్ ఎందుకు వచ్చాడో నీకు క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. తాతా, తాతా, తాతా. ఏయ్, ఏంట్రా అరుస్తున్నావు? ఈ సీన్లో నీ ఎంట్రీ ఇప్పుడు అవసరం లేదు పారు. ముందు మన కథానాయకురాల్ని పిలుద్దాం. ఈ అబ్బాయి ఎవరు? ప్రస్తుతానికి అపరిచితుడు. మన మిస్ హైదరాబాద్ జోస్న ఎంట్రీ తర్వాత సుపరిచితుడు అవుతాడు. ఏంటో అర్థం లేని మాటలు, అర్థం లేని పనులు. తిట్లు తినడం తప్ప ఏదైనా ఉపయోగం ఉందా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోపారు. మనం దీని గురించి చివర్లో మాట్లాడుకుందాం. తాతా, ఏంట్రా ఏం కేకలేస్తున్నావు? ఏమైంది? ఈ అబ్బాయి ఎవరు? మరో ప్రధాన పాత్ర అరంగేట్రం తర్వాత ఈ సభ ప్రారంభించాలని వీక్షకుల కోరిక. పెద్దమాడం గారు, ఓసారి తమరి అమూల్యమైన దర్శనాన్ని మాకిప్పించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఏమైంది బావా? ఎందుకు పిలుస్తున్నావు? మళ్ళీ ఏమైంది? ఓ, నువ్వున్న యాంగిల్కి మేము అడ్డుండటం వల్ల వచ్చిన విఐపి నీకు కనిపించట్లేదనుకుంటా. దీపా, కాస్త పక్కకు తప్పుకో. ఈయనే నీకోసం వచ్చిన విఐపి. ఏంటి, జోస్నా కోసం విఐపి వచ్చాడా? ఏ, నువ్వు షాక్ అయ్యావా? జోస్నా కోసం ఈ ఇంటికొచ్చిన మొట్టమొదటి విఐపి ఇతనే. ఇంతకు ముందు కూడా వచ్చారు కదా ఎవరు? పోలీసులు.
మనుషులెప్పుడు మంచి విషయాలే గుర్తు పెట్టుకోవాలరా. ఎందుకీ ఈ అబ్బాయి ఎందుకు వచ్చినట్టు? కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంటా? అవును సార్. మీ మనవరాలు జ్యోత్స్న గారి వల్ల నాకు నష్టం జరిగింది. నష్టపరిహారం కోసం వచ్చాను. జ్యోత్స్న వల్ల నీకేం నష్టం జరిగింది? మార్కెట్ రోడ్లో ఉన్న సూరజ్ హెల్తీ ఫుడ్స్ నాదే సార్. జ్యోత్స్న గారు బలవంతంగా ఖాళీ చేయించారు. ఖాళీ చేయించడం అనే దానికంటే నాశనం చేయించారని చెప్తే బాగుంటుందేమో. ఎవర్రా నాశనం చేసింది? మేడం, హోల్డ్ యువర్ టంగ్. నా ఇంటికొచ్చి నన్ను బెదిరించడానికి ఎవరా నువ్వు? పోరా బయటికి. జ్యోత్స్న, ఇలాంటి వాళ్ళని లోపలికి కూడా రానివ్వకూడదు తాత. వీడంతా వీడి బతుకెంత. ఆఫ్టర్ ఆల్ రోడ్డు పక్కన జ్యూసులు అమ్ముకునే వీడి స్టేటస్ కి మన్నింటికొచ్చి గొడవ చేయడవా? ఎస్ఐ గారికి ఫోన్ చేయి. వీడి మీద న్యూసెన్స్ కేసు పెట్టండి. 4 లాటరీ దెబ్బలు పడితే గాని ఇలాంటి ఇడియట్స్ కి బుద్ధి రాదు. అయిపోయిందా? ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? బాబూ, అది నిన్ను తిడుతోంది. నేను తీసుకోవడం లేదు. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు. తీసుకోవాలా వద్దా అనేది నా అభిప్రాయం. నేనొచ్చిన పని తీసుకోవడం కాదు, ఇవ్వడం. అదే కంప్లైంట్ ఇవ్వడం. వీడేదో తేడాగా ఉన్నాడే. ఏంట్రా నువ్వు కంప్లైంట్ ఇచ్చేది? జ్యోత్స్న, నువ్వు చెప్తున్నంతసేపు అతను మాట్లాడలేదు. ఇప్పుడైనా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. బాబు, నువ్వు చెప్పు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలన్నదే ఈ శివన్నారాయణ నీతి. అది ఎవరికన్నది నేను నిర్ణయిస్తాను. ముందు నువ్వు వచ్చిన పని చెప్పు. నాకు నష్టం జరిగింది సార్. నష్టపరిహారం కావాలి. జరిగిన నష్టమేంటో చెప్పు. దానికి నా కూతురు ఎంతవరకు బాధ్యురాలో ఆలోచిస్తాం. అలాగే సార్. మరోసారి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు సూరజ్. మార్కెట్ రోడ్లో సూరజ్ హెల్తీ ఫుడ్స్ పేరుతో నేను స్టాల్ రన్ చేస్తున్నాను. తినే రాగి సంకటి దగ్గర నుంచి తాగే జ్యూస్ల వరకు అన్ని ఆర్గానిక్ అండ్ హైజీనిక్ గా ఉంటాయి. సడన్ గా నా స్టాల్ మీద మున్సిపాలిటీ వాళ్ళు రైడ్ చేశారు. ఎవరు పర్మిషన్ తీసుకుని ఫుట్పాత్ మీద స్టాల్ పెట్టావు? ఇటువంటి స్టాల్ ఉండడం వల్ల ట్రాఫిక్ కి ప్రాబ్లం అవుతుందని మా కంప్లైంట్ వచ్చింది. నాకు వెండర్ కార్డు ఉంది, బిజినెస్ లైసెన్స్ కూడా ఉంది. అక్కడ స్టాల్ రన్ చేయడానికి అవసరమైన పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మరి నా స్టాల్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేశారు. చేశారు కాదు, జ్యోత్స్న గారు చేయించారు. ఆ రోజు వీడి వల్ల ఇంటికి లేటుగా వచ్చాను, తిట్లు తిన్నాను. దాని కౌంటరే ఇది. రేయ్, ఎవరా చేయించింది? నీకు నాకు అసలు సంబంధం ఏంటి? జ్యోత్స్న, ఫేక్ లైసెన్స్లు పెట్టుకుని ఫుట్పాత్ లో ఆక్రమించి ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ పెడితే ఇలాగే ఖాళీ చేయిస్తారు. మీరే ఇదంతా చేయించారు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? చూపించురా. ఇదే ఆ సాక్ష్యం. నా కొడుకు సాక్ష్యం ఏంటి? నా స్టాల్ ని మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తున్నప్పుడు కార్తిక్ గారు అక్కడే ఉన్నారు. జ్యోత్స్న గారే ఇదంతా చేయించారని జ్యోత్స్న గారే నాతో చెప్పారు. దీనికి కార్తిక్ గారే సాక్ష్యం. జరిగిందంతా ఆయన చూశారు. కార్తీక్, సూరజ్ చెప్పేది నిజమారా? అడిగేది నిన్నేరా. సూరజ్ చెప్పేది నిజమేనా? అవును సార్.
సూరజ్ చెప్పేది నిజమే. పెద్ద మేడం గారే సూరజ్ స్టాల్ని తీయించేశారు. నేను నిన్ను తిట్టించానని నువ్వు నన్ను తిట్టించాలనుకుంటున్నావా బావా? హలో మేడం, అన్నింటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. స్టాల్ని కూల్చేయిస్తున్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. చూడండి సార్. పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం తప్పే. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నీ షాప్ ని కాపాడుకో. ఇల్లీగల్ గా పెట్టుకుంటే దేవుడు కూడా ఆపలేడు. ఆ రోజు వీడి వల్ల ఇంటికి లేట్ గా వచ్చాను, తిట్లు తిన్నాను. దాని కౌంటరే ఇది. నువ్వు ఈ సిటీలో ఎక్కడా స్టాల్ పెట్టలేవు. దమ్ముంటే పెట్టి చూడు. జ్యోత్స్న గారు ఇదంతా చేయించారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? పబ్లిక్ లో నేను సంపాదించుకున్న నా పరువు పోయింది. నా స్టాల్ మూతపడింది. నా బిజినెస్ ఆగిపోయింది. మేడం గారు కోపంతో నా ఒంటి మీద, నా కడుపు మీద కొట్టారు. బ్రదర్, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చదవండి. పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారో మీకే తెలుస్తుంది. ఇది అన్యాయం. అడ్డుకునేవారే లేరా? ఈ మాజీ మిస్ హైదరాబాద్ పొగరింకా తగ్గలేదా? ఇంకా నయం బ్రో, కారుతో నీ స్టాల్ని కుదలేదు. ఆవిడికి ఇలాంటివి అలవాటే. కమెంట్. ఈ డబ్బున్న పిల్లలంతా ఇంతే. పేదవాళ్ళని బతకనివ్వరు. పేరెంట్స్ గాలికి వదిలేసినట్టున్నారు.